ఇక్కడ ఏమని చెప్పిండా పాదయాత్రలో మీరు ఏం హామీలు ఇచ్చిర్రు, మీరు ఏం చేస్తామన్నారు పాదయాత్రలో మీరు చెప్పాలి. మీరు ఆత్మీయ మీరు ఎందుకు పెట్టిన కార్నర్ మీటింగ్? మేము ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటున్నాం, అది మా ఇష్టం. ఒకసారి ఆయన కూడా మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు పెట్టిన ఒక కార్నర్ మీటింగ్ మీరు చెప్పండి. ఎక్కడ కూడా అంటే పాదయాత్ర చేసింది ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేసినాం, తప్పకుండా చేసినాం. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ చేసినాం, ప్రజలను జాగృతం చేసినాం. మీరు చేస్తున్నటువంటి ఈ పనులన్నిటి వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని జాగృతం చేసినాం. కానీ మరి మీ రోజున ఆత్మీయ సమ్మేళనాలు పెట్టండి. ఈ పద్ధతి ఏందండి? ఆత్మీయ సమ్మేళనం అంటే గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలు కొట్టుకోవటం ఆత్మీయ సమ్మేళనమా? లేకుంటే అన్నం కోసం అన్నం ప్లేట్లను ఎత్తుకొని పోయి కుర్చీలను పడగొట్టుకొని అన్నం కోసం కార్యకర్తలు మీద పడటం ఆత్మీయ సమ్మేళనమా? లేకపోతే ఈ రోజున పటాకులు కాల్చి పేదల గుడిసెల మీద కాలేటట్టు చేసి గ్యాస్ సిలిండర్లు పేలిపోయేటటువంటి చేయటం ఆత్మీయ సమ్మేళనమా? ఆత్మీయ సమ్మేళనం అంటే దేన్నంటారో చెప్పండి మీరు. ఇంజూరీ అయిన వాళ్ళకు కూడా మీ కిషన్ రెడ్డి గారు కానీ మీ తెలంగాణ మంత్రులు ఎంపీలు ఉన్నారుగా, అందరు మాట్లాడి మీ తరపున మీరు కూడా ఎక్స్ప్రెస్ చేయండి, మీరు సాయం చేయండి. మాకు వచ్చిన సాయం మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అంటే ఏం కావాల్సుకొని ఎవరు ప్రాణాలు పోతానికి ఎవరు సభలు సత్కారాలు పెట్టుకోరు. అనుకోకుండా జరిగింది యాక్సిడెంట్. జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సీఎం గారు అడ్వైజ్ చేశారు, హెల్త్ మినిస్టర్ గారు చూస్తున్నారు, అన్ని గైడ్ చేస్తున్నారు, అన్ని ప్రాపర్ గా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఏదో మాట్లాడేసరికి గాలికి వచ్చింది పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోదు? గవర్నమెంట్ ఉన్నది. గిరిజనులు ఆయన అతను చెప్తున్న ఖమ్మం నుంచి గిరిజనులను పట్టించుకోరు. అక్కడ రాసింది ఎవరి పేరు మీద గిరిజనులని ఇదని వర్షన్ ఏంది వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంది అని అంటే, ఇప్పుడు మేము నిర్వహించినాం, మేము అనేక ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినాం, కానీ ఎక్కడ కూడా ఘటనలు జరగలేదే, ప్రశాంత వాతావరణంలో జరిగినాయి. మీ కార్య మీటింగ్ 20 మంది ఉంటారు, మాది రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి వస్తారు, 100 మంది వస్తారు. అనుకోకుండా జరుగుతుంది యాక్సిడెంట్. ఎవరు కావాలని చేయరు కదండి. ఈ రోజు జరిగింది మనం యాక్సిడెంట్ పరిగణన తీసుకుందాం. ఈ రోజు జరిగినటువంటి ఇష్యూను యాక్సిడెంటల్ గా తీసుకుందాం, పక్కా కూడా యాక్సిడెంటల్ గా తీసుకుందాం. కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో అక్కడ భోజనాలకు గొడవలు అవుతా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాలలో అయితే ఇక్కడ ప్రతి దగ్గర అయితే రూలింగ్ పార్టీ చూపిస్తారు, వాళ్ళని పట్టించుకోరు ఎవరు. రూలింగ్ పార్టీ మీద అందరు కళ్ళు ఉంటాయి. మమ్మల్ని ఎట్లా వీళ్ళ మీద మన్నెత్తి బట్టగాల్చి మీదేయాలని రూలింగ్ పార్టీ ఎప్పుడు రూలింగ్ పార్టీకి ఇప్పుడు 10 పార్టీలు ఒకటైనాయి, అన్ని కలిపి రూలింగ్ పార్టీనే టార్గెట్ చేస్తుంటాయి. ఇప్పుడు మీడియా ఛానల్ ఉన్నాయి, ఒక 4 గవర్నమెంట్ కి ఫేవర్ ఉంటే 12 అపోజిషన్ ఉన్నాయి. అదే జరుగుతుంది, ప్రతి దాంట్లో జరుగుతుంది. మా ఒక్క దాంట్లో జరుగుతుందని ఏం లేదు. అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్. ఎక్కడైనా ఎవరు కావాల్సుకుని ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంటే ఆ రోడ్లో మనం పోము, ఇక్కడ జరుగుతుంది ఇష్యూ అంటే అక్కడ బాణసంచాలు పేల్చనీయం. సరే, అక్కడ జరిగింది సంఘటన చాలా దురదృష్టకరం, మాకు కూడా బాధ ఉంది. మేము కూడా మా తరఫున మా గవర్నమెంట్ తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందించారు, ఎక్స్గ్రేషియాలు ఇస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రీట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎక్కడ మీ పేషెంట్లను అక్కడ పడేసి ఎవరు ఎక్కడ పడారు. ఒకసారి జావేద్ గారు కూడా మనకు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు, ఒకసారి విన్నాం. హాస్పిటల్కి వచ్చినా ఈ రోజు గతంలో చూసుకోండి, ప్రభుత్వ ఆసుపత్రుల ట్రీట్మెంట్ ఎట్లుండో ఈ రోజు చూసుకోండి, పోయి చూడండి ఒకసారి. రాజు యాదవ్ గారు మనతో